సో ఎర్లీ మార్నింగ్ లేచేసాము అండ్ ఈ ఎర్లీ మార్నింగ్ స్పెషల్ ఏంటో కంటిన్యూ చేసి చూపిస్తాను. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అండ్ ఫస్ట్ చేయాల్సింది అయితే పూజ కదా. సో మీకు ఒక అద్భుతం చూపిస్తాను. మా నెల్లూరులో వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఇక డ్యూటీస్కి ఎలా వెళ్ళాలో, ఇప్పుడు టెంపుల్ కూడా వెళ్ళాలి, చూద్దాం మరి. శర్వ విఘ్నోపశాంతయే అగజాననమపద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. సో పంచామృతంకి కావాల్సినవి అన్నమాట. అండ్ పండ్లు అండ్ పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె, ఇవన్నీ. సో పాలు పెరుగు వేసేసుకున్నాను అనమాట నేనైతే ముందుగానే. అండ్ అంటే అదొక ప్యాకెట్, ఇదొక ప్యాకెట్ వేసాను. సో తర్వాత బనానాని చాలా చిన్న పీసెస్గా కట్ చేశాను అనమాట. అంటే పంచామృతంకి చిన్న పీసెస్ అయితే కంఫర్ట్ ఉంటుంది కదా వేయడానికి, అందరికీ తినడానికి బాగుంటుంది. అండ్ అలానే మనము ఆపిల్ కూడా చాలా సన్నగా కట్ చేసుకున్నాము. ఇంకా సన్నగా కట్ చేసుకున్న బాగానే ఉంటుంది. సో అండ్ ఆపిల్ ముక్కలు కూడా నేను ఒక చిన్నవి 2 ఆపిల్స్ని యూజ్ చేశాను అనమాట. అండ్ ఇవన్నీ వేసేసిన తర్వాత ఇక నేనైతే నెక్స్ట్ దానిమ్మని బాగా ఒలిచేసి పెట్టేశాను గింజలు. సో అది కూడా ఒక పెద్దది దానిమ్మ అయితే, సో ఆ క్వాంటిటీకి సరిపోయేలాగా చూసుకొని యాడ్ ఆన్ చేసుకున్నాను. అండ్ దానిమ్మ తర్వాత అండ్ నేనైతే చక్కెర తీసుకున్నాను. అండ్ ఒక కప్ అయితే తీసుకున్నాను. సో ఆ పాలకి అండ్ ఆ పండ్లకి సో ఆ కప్ అయితే సరిపోతుంది. అండ్ అలానే గ్రేప్ కూడా. సో అన్నీ ఎక్కువ మనకు ఫ్రూట్స్ వేసుకుంటే అండ్ ఎక్కువ టేస్ట్ వస్తుంది. అలానే తేనె కూడా అనమాట. తేనె ఒక చిన్న డబ్బా వేశాను. అంతా బాగా మిక్స్ చేసేసిన తర్వాత సో లాస్ట్లో అయితే నేను గీ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే గీ వేసి యాడ్ ఆన్ చేస్తే ఆ పాలు అవన్నీ చల్లదనంతో ఇదంతా పేరుకున్నట్లు అయిపోతుంది. సో అందుకని నేనైతే సో మొత్తం మిక్స్ చేసిన తర్వాత గీని లైట్గా కొంచెం కరగనిచ్చిన తర్వాత పైన యాడ్ ఆన్ చేసి మిక్స్ ఆన్ చేసేసాను అనమాట. ఫైనల్గా రెడీ అయిపోయింది నా పంచామృతం. బయట చూస్తే ఏమో వర్షం ఆగట్లేదు, ఎలా వెళ్ళాలిరా బాబోయ్ అనేది టెన్షన్ అయిపోతుంది. కలర్ చూస్తే అర్థమవుతుంది కదా మనకు పంచామృతం. సో ఫుల్ వర్షం పడుతుంది. మనకైతే ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ అయింది, ఇంకా 3 రోజులు ఉంటాయంట. ఫుల్ వర్షం అయితే ఆగట్లేదు, మనకి 3 డేస్ ఆగదు. మన నెల్లూరులో నాన్ వెజ్ దోశకి మంచి స్పెషల్ ప్లేస్ అది. మంచిగా ఈ బండ్లు చూస్తుంటే వేడి వేడి దోశ బోండా తినాలనిపిస్తుంది. మరి గూగుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ లేకపోయినా ర్యాపిడ్ బుక్ చేస్తే ఈ అన్న మాత్రం తీసుకుని వెళ్ళాడు కరెక్ట్గా టెంపుల్ దగ్గరికి. అక్కడక్కడ మంచి వాళ్ళు ఉంటారబ్బా. వచ్చేసాము, ఇదే టెంపుల్. అదే అన్న, థ్యాంక్ యూ, కరెక్ట్గా తెచ్చారు. సో దీపం అయితే పెట్టేశాను అనమాట. వర్షం అయితే ఆగట్లేదు. ఇక్కడ ఒకే ప్లేస్లో శివుడు అండ్ సాయిబాబా కూడా ఉంటారు, నవగ్రహాలు కూడా అనమాట ఒకటే టెంపుల్లో. ఎంట్రన్స్ అండ్ ఇక్కడే పుట్ట కూడా ఉంది. సో అది సుబ్రహ్మణ్య స్వామి గుడి అండ్ సాయిబాబా. సో మార్నింగ్ 11:30 వరకు కూడా జరుగుతూనే ఉంటాయి అభిషేకాలు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా మనకైతే నిదానంగా మనము అభిషేకం చేయించుకోవచ్చు. అండ్ బ్లెస్సింగ్స్ కూడా మంచిగా ఇస్తారు. అండ్ పేరున చదివి మరి సంకల్పం కూడా చెప్పి చేస్తుంటారనమాట. అండ్ ఎప్పుడైనా సరే టెంపుల్ వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉండాలి, హడావిడి లేకుండా. ఇక్కడైతే అంత ప్రశాంతత అయితే దొరుకుతుంది.